అందరికీ నమస్తే అండి. ఈ కేకును చూశారు కదా, చూస్తుంటే చాక్లెట్ కేక్ ఏమో అనిపిస్తుంది, కానీ బనానా కేక్ అండి. మన ఇళ్లల్లో ఎక్కువగా పూజలకి కానీ, అలాగే ఏదన్నా పండుగ సందర్భాల్లో అరటిపళ్ళు తెచ్చినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా ఇచ్చినప్పుడు కానీ మనం బనానా కేక్ చేసుకోవచ్చు. అందులోనూ ఎగ్లెస్ కేక్ అండి. అందుకని ఇంట్లో ఎగ్ తినని వాళ్ళు ఉంటే కనుక బాగా ఉపయోగపడుతుంది. అయితే కేక్ చేసిన తర్వాత తీయలేదన్నమాట వీడియోని, ఇలా ఫొటోస్ మాత్రం తీశాను. ఈసారి తప్పకుండా వీడియో తీసి పెడతాను. ఏమీ లేదండి, ఒక 4-5 అరటిపళ్ళు తీసుకొని ఒక పెద్ద మిక్సీ జార్లో వేసి దాంట్లోనే పాలు అలాగే రిఫైన్డ్ ఆయిల్ రెండు కూడా ఒక్కొక్క గ్లాస్తో తీసుకోవాలన్నమాట. ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే షుగర్ కూడా వేసుకోవాలి. అలాగే వీటిని మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోవాలి. ఈ రెండు కూడా కొంచెం కొంచెం వేసుకోవచ్చు. ఒక్కసారి మొత్తాన్ని బాగా మిక్సీ పట్టాలి. ఆ తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే కొలతగా తీసుకున్నామో ఆ గ్లాస్తోనే గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిది కాబట్టి అదే తీసుకోండి. దీనిని ఒక గిన్నెకి ఆయిల్ రాసి దాంట్లో వేసి మనం కుక్కర్లో కానీ లేకపోతే ఇసుక మీద కానీ పెట్టి బేక్ చేసుకుంటే కనుక ఒక గంటకి ఇలా కేక్ రెడీ అయిపోతుంది. ఎంతో బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులోనూ ఎగ్ తినకుండా కేక్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ బనానా కేక్ ఎంతో హెల్దీ అండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా బనానాస్తో ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.